యాక్చువల్లీ ఇది అడగాలి. వద్దులే. లేదు నేను అడిగేస్తా. అంటే మీరు ఫస్ట్ మొహమాటం పడకుండా చెప్పడం కోసం కొంచెం లీడ్ ఇస్తాను. పూరి సార్ ఈ మధ్య ఒకప్పుడు పూరి సార్ని మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, మహేష్ బాబు గారు పూరి సార్ కనిపించిన మల్టీ స్టార్ లా కనిపించేది. పూరి సార్ మా దృష్టిలో హీరో. ఎందుకు ఈ మధ్యన కొంచెం ఆయన గ్లామర్ తగ్గిస్తున్నారు కొంచెం. మీరేమన్నా మా తరపున పూరి సార్ దాన్ని ఏమంటారు డై హార్డ్ ఫాలోవర్స్ తరపున ఇది చెప్పాలి, మీరు కొంచెం గ్లామర్ పెంచమని చెప్పండి మళ్ళీ. అవునా? చెప్తా. అంటే ఆ మ్యూజిక్స్ కూడా కంటిన్యూ చేయమని చెప్పండి. బికాజ్ ఆయన మాతో ఎప్పుడు ఉన్నట్టు మేము ఫీల్ అవుతూ ఉంటాం. నైట్ టైం మేము పడుకునేటప్పుడు పూరి సార్నే తలుచుకుని పడుకుంటున్నాం. మాకు ఆయన చాలా సపోర్ట్ ఇస్తున్నారు, చాలా స్ఫూర్తినిస్తున్నారు. ఓకే, సో పూరి మ్యూజిక్స్లో మీకు బెస్ట్ మ్యూజిక్ ఏదో ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. టేక్ ఇట్ ఈజీ అని దాని మీద, ఫ్రెండ్స్ గురించి బాగున్నాయి. లైఫ్ అంతా చాలా ఉన్నాయి. చాలా ఫ్రెండ్స్ గురించి బాగుంటుంది. ఎస్, గట్ ఫీలింగ్ గురించి చాలా. సో అవి కూడా ఎక్కువ వదలమని చెప్పండి, వెయిట్ చేస్తున్నాం ఆయన గురించి. సో మీరు ఆకాష్ పూరి గారు, పూరి సార్ ఒకే సంవత్సరంలో హిట్ కొట్టి అది మేము చూడాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. మాకు నిజంగా అప్పుడు మేము దరివేస్తాం. ముగ్గురు ఒకేసారి ఆ హిట్లో ఉంటే మేము దరివేస్తాం. ఇదైతే మొదలైంది అనిపించింది నాకు. ఫస్ట్ మీతో మొదలవుతుందేమో దరువు. రైట్, అన్నయ్య ఎప్పుడు చూసింది అది చూడండి కాదు. సో చూద్దాం, మీరు అన్నట్టు జరిగితే చాలా. బట్ సీరియస్లీ మీరు ముంబైలో ఒకసారి ఫ్యాన్ కలిసారు, ఆయన గుర్తుంది కదా? అదే ఒక అబ్బాయి ఎందుకు ఏడ్చాడు అంత అలాగా? ఆయన అంటే మాకు అంత ఇష్టం అనమాట. లిటరల్లీ ఆయన మాకు క్లోజ్ టు హార్ట్, వెరీ క్లోజ్ టు. సో అందుకని సో మళ్ళీ చెప్తారు కదా మా తరపున పూరి మ్యూజిక్స్ కంటిన్యూ చేయాలి. సో